కాంగ్రెస్ 10 నెలల పాలనలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. తాము ఇచ్చిన నోటిఫికేషన్లకు రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నియామక పత్రాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. బాల్కసుమన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఖండించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని పేర్కొన్నారు. ఇది మా జాబ్ క్యాలెండర్, గీ నెలలో గీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులను అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానేమో ఈ అక్టోబర్ 2024 నుంచి పరీక్ష నిర్వహణ మొదలు పెడతామని చెప్పి ఒక దిక్కు చెప్తూ, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు, గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు, మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు, మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ 10 నెలల్లో మేము 31,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. బానిస సుమన్ తెలంగాణ భవన్లో కేటీఆర్ ఇచ్చిన అబద్ధాల స్క్రిప్టును చదువుతూ ఈ రాష్ట్రంలో అసలు ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతులేనట్టు, నోటిఫికేషన్ లేనట్టు పచ్చి అబద్ధాలు తెలంగాణ భవన్ సాక్షిగా ఈరోజు మాట్లాడడం ఇలా నిజంగా సిగ్గుచేటు. ఆనాడు బాల్కసుమన్ ఒక విద్యార్థి నాయకునిగా ఉండి ఉద్యోగాల గురించి ప్రశ్నించాల్సింది పోయి ఆనాడు ఒక్క నోటిఫికేషన్ లేదు. యూనివర్సిటీలు విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది.